ఎస్ మామ్, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అనుకున్నాను. నా మాట కాదని నువ్వు ఇంకో ఆప్షన్ చెప్పినప్పుడే అనుకున్నాను. ఏమండి విన్నారా? ఎవరినో ప్రేమిస్తున్నాడంట. ఆ విషయం మనకి ఇప్పటివరకు చెప్పలేదు వాడు. అంటే పెద్దవాడైపోయాడు. వాడి నిర్ణయాలు వాడు తీసేసుకుంటున్నాడు. చదవడానికి మాత్రం మన నిర్ణయాలు, పెళ్లికి మాత్రం వాడి నిర్ణయం. రుద్రాణి, ఆవేశపడకు, ఆగు. ఏంటండి ఆగేది? వాడు ఎవరినో ప్రేమించాను అంటున్నాడు. అది ఎవరో ఏంటో ఏమీ తెలీదు. ఎవరో దారిని పోయేదాన్ని తీసుకొచ్చి నా కోళ్ళంటే నేను ఒప్పుకోవాలా? రే చెప్పరా, ఎవర్రా అమ్మాయి? చెప్పు. రుద్రాణి, ఆవేశపడకు. సిద్ధార్థ్, నువ్వు లోపలికి వెళ్ళరా. మాట్లాడుతుంటే వాడిని వెళ్ళమంటారేంటండి? రుద్రాణి, మనం మాట్లాడుకుందాం. రే, నువ్వు వెళ్ళరా. ఏంటి రుద్రాణి ఇది? బయట వాళ్ళని డీల్ చేసినట్టు వాడితో మాట్లాడతావేంటి? ఇంకెలా మాట్లాడాలండి? మనకి నచ్చని పని చేస్తున్నాడు వాడు. ప్రేమించాడు. అంతా వాడిష్టమేనా? ఇలాంటి విషయాలు ల్యాండ్ సెటిల్మెంట్ చేసినట్టు, మన దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు బెదిరించినట్టు చేయకూడదు. ప్రేమ అనేది అన్నిటికంటే ప్రమాదకరమైంది. అది ఆల్రెడీ వాడి మనసులో ఎంటర్ అయిపోయింది. ప్రేమకి ప్రేమించే మనిషి తప్ప ఎవరు అవసరం ఉండదు, కన్నవాళ్లతో సహా. వాడు నేను ప్రేమించానని చెప్పిన తర్వాత కూడా మనం ఏదో వాడిని బలవంతంగా డీల్ చేయాలని చూస్తే చివరికి దెబ్బతినేది మనమే. ఇలాంటి విషయాల్లో ఆలోచించి అడుగు ముందుకు వేయాలి. మంచిగానే అన్ని విషయాలు రాబట్టాలి. ప్రేమగా వాడు ఎవరిని ప్రేమిస్తున్నాడో తెలుసుకోవాలి. అవతలి వాళ్ళు ఎవరో ఏంటో తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలో డిసైడ్ చేసుకోవాలి. అంతేగాని అంతా నీ ఇష్టమేనా అంటే, అవును నా ఇష్టమే అని వాడు ఒక్క మాట అంటే, ఆ తర్వాత నువ్వు నేను చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే ప్రేమ అనేది ఎంతటి వాళ్ళనైనా ఎదిరించేలా చేస్తుంది, ఎంతకైనా తెగించేలా చేస్తుంది. అనవసరంగా రెచ్చగొట్టి వాడిని మనకు దూరం చేసుకోవడం కాదు. మనకి నచ్చని వాళ్ళని ప్రేమించుంటే దాన్ని వాడి మనసులో నుంచి బయటికి పంపించడానికి సున్నితంగా డీల్ చేయాలి. కాస్త ఆవేశం తగ్గించుకొని ఆలోచించు. మమ్మీ, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ కాదురా, రాఘవ వాళ్లతో నీ పెళ్లి విషయం మాట్లాడాం కదా, ఆలోచించుకుని వస్తాము అని చెప్పారు. వస్తానన్న వాళ్ళు ఇంకా రాకపోవడమేంటి? ఆలోచించాలంటే ఏదో 1-2 గంటలు పడుతుంది, మరీ రోజుల తరబడి ఆలోచించరు కదా. సరే, వాళ్ళేమనుకుంటున్నారో మనకు తెలియదు కదా మమ్మీ. అనుకోడానికేముందిరా, వాళ్ళేవీ పరాయి వాళ్లు కాదు, మన గురించి తెలియని వాళ్లు కాదు. ఆస్తులో అయినా, అంతస్తులో అయినా, చదువులో అయినా నీకేం తక్కువ కాబట్టి వాళ్ళింతలా ఆలోచించడానికి? ఆలోచించు చెప్తాము అన్నవాళ్లు ఇంతవరకు రాలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు అంటేనే ఏమైందా అని టెన్షన్ పడుతున్నారా? సరే, అంత టెన్షన్ పడకపోతే ఫోన్ చేసి అడగచ్చు కదా మమ్మీ. అలా ఎలా అడుగుతాంరా? మనంతట మనమే వెళ్లి సంబంధం చేసుకుంటామని అడిగాం, అదే ఎక్కువ. మగ పెళ్లివాళ్లు మనమే 1-4 సార్లు వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళకి చులకనైపోతాం కదా. ఇంకా ఏంటి మమ్మీ, ఇప్పుడు కూడా మగ పెళ్లి వాళ్ళు, ఆడపెళ్లి వాళ్ళు అని. అయినా వాళ్ళు మనకేమీ పరాయి వాళ్ళు కాదు కదా. వాళ్ళ దగ్గర కూడా మనం మగపెళ్లి వాళ్ళమని అంత స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఏంటి? ఒకసారి ఫోన్ చేసి అడుగు, చెప్తారు కదా. అంతే అంటావా? నువ్వు ఇలా టెన్షన్ పడ్డం కంటే అదే మంచిది. సరే అయితే ఇప్పుడే చేస్తాను. మమ్మీ, మాట్లాడాక వీలైతే శౌర్య ఫోన్ నెంబర్ తీసుకుంటావా? సర్లేరా.
మాధవ నేన్రా సుజాత అతని. అత్తయ్య. మీరేం చెప్తారో అని మేమందరం ఎదురు చూస్తున్నాం ఇక్కడ. ఏ విషయం గురించి అత్తయ్య? ఏ విషయం ఏంటి మాధవ? అంత దూరం వచ్చి చెప్పాం కదా, శౌర్యని మా ఇంటి కోడలిగా చేసుకుంటామని. ఆలోచించి చెప్తాము అన్నారు. మరింతవరకు ఫోన్ లేదు, మీరు రాలేదు. ఒకవేళ మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పొచ్చు కదా మాధవ. అయ్యయ్యో, మీరలా అనుకుంటున్నారా? అలాంటిదేం లేదు అత్తయ్య. పెళ్లి విషయం కదా, కొంచెం ముందు వెనక చూసుకొని వద్దామని ఆగాం అంతే.